అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఎప్పటి నుంచో గొడవ పడాలనుకుంటున్న మీ పాత శత్రులు మిమ్మల్ని గొడవకు ప్రేరేపించడంతో గొడవలు జరగవచ్చు. కానీ గొడవ దేనికి కూడా పరిష్కారం కాదని కూడా మీరు ఈరోజు తెలుసుకుంటారు. మీ విజయానికి సంకేతాలు మీరు గుర్తిస్తారు. న్యాయ విషయాలలో సక్రియం ఉంటుంది. క్యాటరింగ్ బాగా నిర్వహించబడుతుంది. ప్రణాళికలపై దృష్టిని పెంచుకుంటారు. విస్తరణ కేసులు కూడా ఈరోజు వేగం పుంజుకుంటాయి. ప్రత్యేక నియంత్రణ కష్టం. వాణిజ్య విషయాల అవగాహన కలిగి ఉండాలి. ఒప్పందాలలో ఆతృత అనేది చూపించవద్దు. విధాన నియమాలను అనుసరించండి. ఆధునిక విషయాలపై ఆసక్తి అనేది పెరుగుతుంది. కొత్త విషయాలు కూడా మరి ఈరోజు పెరిగిపోతాయి. పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులను వేగవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబానికి మద్దతు లభిస్తుంది. స్మార్ట్ పనిని చేయడానికి మీరు ఈరోజు ఎక్కువగా ఆతృత చూపుతూ ఉంటారు. ఆర్థిక స్థితి మెరుగుదల రావడం ప్రారంభమవుతుంది. పెండింగ్లో ఉన్న పనులను వేగంగా పూర్తి చేయగలుగుతారు. మీ యొక్క మంచి ఆలోచనల ద్వారా అన్ని పనులను కూడా మీరు ఈరోజు చక్కని ప్రవర్తన కొనసాగిస్తారు. మీరు సునాయాసంగా అన్ని పనులు చేయగలుగుతారు. వస్త్రధారణలో మెలకువగా ఉండాలి. మరి ఎవరితోనైనా సరే బయట వెళ్ళేటప్పుడు మీరు ఈరోజు హుందాగా ప్రవర్తించండి. లేకపోతే మాత్రము మీరు ఈరోజు నష్టపోతారు. న్యాయ విషయాలలో మాత్రం సహనం చూపాల్సి ఉంటుంది. ఈరోజు మీకు క్యాటరింగ్లు బాగా నిర్వహించబడుతుంది. ప్రణాళికలపై దృష్టిని పెంచుతారు. విస్తరణ కేసులు కూడా వేగం పుంజుకుంటాయి. జీవన ప్రమాణం జరుగుతుంది. వ్యక్తిత్వం ఆకట్టుకోవడం సాధ్యమవుతుంది. ప్రజాదరణ పెరుగుతుంది. అనుసరణ అంచనా ఉంటుంది. క్రెడిట్ పెరుగుతుంది. ప్రణాళికలను వేగంగా పూర్తి చేస్తారు. ఇంట్లో పండుగ వాతావరణం కోసం ప్రయత్నాలు అయితే జరుగుతాయి. ఈరోజు అమితముగా మీకు ప్రేమ లభిస్తుంది. భార్యాభర్తల మధ్య ఉన్న దోష నివారణ జరుగుతుంది. తొందరపాటు చొరవని మీరు నివారించాలి. పనిని ప్రభావితం చేయవచ్చు. పెట్టుబడి కేసులపై ఆసక్తి అనేది జరుగుతుంది. వ్యాపార కార్యకలాపాల గురించి తెలుసుకుంటారు. వృత్తిపరమైన ప్రయత్నాలు సాధారణమైనవిగా ఉంటాయి. రుణాలు తీసుకునే లావాదేవీలను అరికట్టండి. స్మార్ట్ ఆలస్యం యొక్క విధానాన్ని అనుసరించడం వల్ల మీకు మేలు కలుగుతుంది. ఈ రాశివారు కొత్త రచనలపై ఆసక్తి అనేది పెంచుకుంటూ ఉంటారు. చిరు వ్యాపారస్తులకు లాభదాయకమైన పరిస్థితి. వ్యాపారాల విజయం సాధించగల సామర్థ్యం అందుకుంటారు. విద్యార్థులు విజయం దిశగా సాగుతారు. తొందరపాటు నిర్ణయాలను మానుకోవాలి. ఈరోజు విద్యార్థులు ప్రేమ విషయానికి దూరంగా ఉంటేనే ఉత్తమం. ఈరోజు ఉన్నతాధికారుల నమ్మకాన్ని గెలుచుకుంటారు. మరి ఈరోజు ఉద్యోగస్తులు అయితే చాలా మంచి విషయాన్ని తెలుసుకోగలుగుతారు. పనులు మెరుగు చేసుకుంటారు. ఉద్యోగంలో ఉన్నటువంటి మరి సమస్యలను తొలగించే ప్రయత్నాలు కూడా ఈరోజు మరి జరుగుతాయి. ఆరోగ్యాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ నడవాలి. కుటుంబంలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవడం సాధ్యమవుతుంది. ఈరోజు మీరు అలంకరణకు ఎక్కువగా స్త్రీలు ప్రాధాన్యత వహిస్తారు. ఈరోజు జీవన ప్రమాణం కూడా మెరుగవుతుంది. వ్యక్తిత్వం ఆకట్టుకోవడం సాధ్యమవుతుంది. విశ్వాసం మీలో పెరిగిపోతున్న ఆర్థిక కార్యకలాపాలు ఉంటాయి. ఇక పని కూడా వ్యాపారాల నియమాలను కొనసాగించడం ద్వారా సాగుతుంది. అందరినీ కూడా ఈరోజు ప్రభావితం చేసుకుంటారు. లావాదేవీలలో స్పష్టత కొనసాగిస్తారు. ఈరోజు మరి రాశివారు మాత్రము మరి అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారు రక్త పరీక్ష చేసుకోవాల్సినటువంటి సందర్భాలు కూడా వస్తాయి. లక్కీ సంఖ్య 21, లక్కీ కలర్ మెజెంటా. పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ గుడి దగ్గర ఉన్న పేదలకు అన్నదానం చేయండి. మరియు దుప్పట్లను పంచిపెట్టండి. శుభప్రదంగా అయితే ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.